భారీగా నిషేధిత గంజాయిని పట్టుకున్న పోలీస్ అధికారులు. అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్. బూర్గంపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 62 లక్షల రూపాయల విలువ గల 247 కేజీల నిషేధిత గంజాయిని వాహన తనిఖీలో చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు ప్రవీణ్, సుమన్ మరియు బూర్గంపాడ్ ఎస్ఐ రాజేష్ వీరిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎవరైనా తరలించినట్లయితే తెలిసిన వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆ సందర్భంలో ఒక 3 వెహికల్ చెకింగ్ కొద్ది దూరంలో ఆపేసి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తామంటే ఈ సిబ్బంది అంతా కూడా వెళ్ళి వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఆ కారులో మొత్తం 3 కార్లలో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే హర్షిత్, ఇతని స్వగ్రామం రామచంద్రాపూర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అలాగే కిషన్ కుమార్ దాస్, మంగళాట్ హైదరాబాద్. గుక్యా దేవేందర్, కొడకంగా జనగాం మండల్. రావులపల్లి ప్రతాప్, సారపాక. అన్వేష్, తాళ్ళగుమ్మూరు, బూర్గంపాడ్ మండలం. బావికాడి శ్రీనివాస్, బంజారాహిల్స్, హైదరాబాద్. వీళ్ళను విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంకొక 6గురితో కలిసి ఇక్కడ సీలేరు దగ్గర, అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి సీలేరు దగ్గర నుంచి గాంజాని తీసుకొని వచ్చేసి హైదరాబాదు, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో అధిక లాభాలకు అమ్ముతున్నట్టుగా తెలిసింది. ఈ 6 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకొక 6 కూడా పర్యటన ఉన్నారు. వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసినటువంటి వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సుమారుగా 250 కిలోల గాంజా వీళ్ళ ఆధీనం నుండి స్వాధీనం చేసుకోవడం. దీనికి ఒక 80 లక్షల వరకు దీని విలువ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి బూర్గంపాడ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అలాగే కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.